సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సైన్ అప్ అవుతూనే 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ పర్ రెఫర్కి వచ్చేసి మనకు 25 రూపీస్ అయితే ఇస్తున్నారు. పేమెంట్ వచ్చేసి మీకు 100% అయితే వస్తుంది. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వాచ్ చేయాలి, టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడి నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ, ఏమన్నా పోస్ట్ ఏమైనా చేసినా కానీ ఇందులో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మన అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఫిట్బిట్ ప్రో అనేది మనకు అప్లికేషన్ నేమ్. అండ్ దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడి నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేయండి. సో వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇందులో చేసి మీకు కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 5 ఆప్షన్స్లో మీకు లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రొఫైల్ ఆప్షన్ అయితే దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ మీకు కింద రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్స్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. సో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. అండ్ టెలిగ్రామ్లో కూడా మీకు రెఫర్ కోడ్ అయితే అప్డేట్ చేసి ఉంటాను. అక్కడి నుంచి మీకు సో రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఎంటర్ చేయండి. అప్పుడే మీకు సైన్ అప్ బోనస్ 100 రూపీస్ అయితే వస్తుంది. సో వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలౌ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు సో కేవైసీ కంప్లీట్ చేయమని చెప్తుంది. చేసుకోమని చెప్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు వెరిఫై యువర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుని సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకుని ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ కానివ్వండి, లేదంటే ఆధార్ కార్డ్ అయితే ఇలా మీరు సెల్ఫీ అయితే దిగాల్సి వస్తుంది. అండ్ మీరు వచ్చేసి ఉండాలి, మీ యొక్క పాన్ కార్డ్ అయితే షో చేస్తూ ఉండాలి. సో ఇలా అయితే సెల్ఫీ దిగి వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా వచ్చేసి మీకు నెక్స్ట్ పేజ్కి వచ్చేసి పాన్ కార్డ్ అయితే ఫోటో అప్లోడ్ చేయమని చెప్తుంది. సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఎలా అయితే ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. సో ఎవరైనా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇవ్వాలనుకుంటే సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ సో స్టేట్మెంట్ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్కి అయితే సో డైరెక్ట్గా ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఆ పీడిఎఫ్లో వచ్చేసి మీ యొక్క స్టేట్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ వచ్చేసి మీకు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే మీరు ఫిజికల్ బ్యాంక్స్లో ఏదైతే ఉంటాయో ఫిజికల్ బ్యాంక్స్ లైక్ మనకు స్టేట్ బ్యాంక్ కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ అయితే ఉంటాయో సో పాస్బుక్లో ఫ్రంట్ సైజ్ ఫోటో ఏవైతే ఉంటాయో సో దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. మీకు డైరెక్ట్గా మనకు స్టేట్మెంట్ అయితే ఇక్కడ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ ఆఫ్ అకౌంట్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క నేమ్ ఎలా అయితే ఉందో అలా నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. సో ఇలా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇలా అయితే ఉంటుంది స్టేట్మెంట్. దీన్ని అయితే అప్లోడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు కేవైసీ అయితే ఇన్స్టెంట్గా అయితే కంప్లీట్ అయితే అవుతుంది 5 స్టెప్స్ కూడా. సో వన్స్ ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు సో కేవైసీ అయితే కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేయండి. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో సో ఎఫ్బీటీ అని సర్చ్ చేయండి. ఎఫ్బీటీ అని సర్చ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సో మీకు ఎఫ్బీటీ టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి. దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు 100 రూపీస్ అయితే వచ్చేసాయి. సో నాకు వచ్చేసి 370 టోకెన్స్ అయితే వచ్చాయి. అండ్ దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు 99.9 అప్రాక్సిమేట్లీ మనకు 100 రూపీస్ వాల్యూ అయితే సైన్ అప్ బోనస్ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఎలా విత్డ్రా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎఫ్బీటీ ఐఎన్ఆర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి పైన మీరు. సో ఎఫ్బీటీ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై అనే సెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెల్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్వాంటిటీ దగ్గర 100% అయితే సెలెక్ట్ చేసుకొని 100% సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నాకు 100 రూపీస్ అయితే వచ్చాయి. బట్ ఏంటంటే ఇక్కడ సెల్ చేసుకోవడానికి వెళ్తుంటే సో ఇక్కడ మనకు మినిమమ్ మనం సెల్ చేసుకోవాలంటే టోటల్గా 500 రూపీస్ అయితే ఉండాలి. సో మిగతా అమౌంట్ ఎలా వస్తుందో క్లియర్గా చెప్తాను. సో దానికోసం మీరు రెఫర్స్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్కి మనకు 25 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు ఎవరికైనా రెఫర్ చేయాలనుకుంటే సో రెఫర్ చేసుకుని డైరెక్ట్గా అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ లేదు మేము రెఫర్ చేసుకోలేకున్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు సో ఇక్కడ వ్యాలెట్ సింబల్ అయితే కనిపిస్తుంది. వ్యాలెట్ సింబల్ అయితే వచ్చింది. వ్యాలెట్ సింబల్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐఎన్ఆర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మాన్యువల్ బ్యాంక్ డిపాజిట్ వయా ఐఎంపీఎస్ ఆర్ ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ అని ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మీకు సో బ్యాంక్ నేమ్ అయితే అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆ నేమ్ అన్ అకౌంట్, సో ఐఎఫ్ఎస్సి బ్యాంక్ అకౌంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్కి వచ్చేసి
మనం అమౌంట్ అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు మనకు డైరెక్ట్గా మన యొక్క వ్యాలెట్లో ఆ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేస్తారు. సో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానివ్వండి, ఏదైనా కానీ ఫోన్పే కానీ, సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ బ్యాంక్ అకౌంట్స్ టు ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ దగ్గర వైఈఎస్ బ్యాంక్ అని సెర్చ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో సో ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ అయితే వచ్చింది. సో మీ డిపాజిట్ కూడా ఒక 500 అయితే చేసుకొని 500 చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా సో టోటల్ మీ వ్యాలెట్లో అయితే యాడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నా వ్యాలెట్లో 500 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎఫ్బిటీ అని సెర్చ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మనకు కిందకి సెర్చ్ చేసి ఎఫ్బిటీ ఐఎన్ఆర్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో దీన్ని అయితే మనం ఏదైతే ఇప్పుడు డిపాజిట్ చేసామో 500 రూపీస్, సో దాంతో మనం ఎఫ్బిటీ టోకెన్స్ అయితే బై అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీకు మ్యాక్సిమం దగ్గర 170, సో ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు ఆర్డర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్లో అయితే చెక్ చేద్దాం ఒకసారి మనకు సో టోకెన్స్ వచ్చేసి మనకు క్రెడిట్ అయ్యో లేదో అనేది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు టోకెన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. సో దీన్ని మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్గా మనకు ఎఫ్బిటీ ఐఎన్ఆర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన సెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెల్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ సెల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100% అయితే సెలెక్ట్ అయితే చేసుకొని తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో అమౌంట్ అయితే మనకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు సెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు సెల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మళ్ళీ దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో డైరెక్ట్గా వచ్చేసి మీకు ఏదైతే ఇప్పుడు ఎఫ్బిటీ టోకెన్స్ ఉన్నాయో సో ఆ సైన్ అప్ బోనస్ అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ టోటల్గా మీకు ఎఫ్బిటీ టోకెన్స్లో కన్వర్ట్ అవుతాయి కదా. సో ఆ కన్వర్ట్ చేసిన మనం దాన్ని సెల్ అయితే చేసాం. అండ్ సెల్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మనకు ఐఎన్ఆర్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఐఎన్ఆర్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ఎంటర్ ద విత్డ్రాల్ అమౌంట్ దగ్గర 575 రూపీస్ అయితే ఉంది. అండ్ 575 రూపీస్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు 50 రూపీస్ అయితే అంటే మనకు 25 రూపీస్ ఫీజ్ అయితే పోతుంది. సో నేనేం రికమెండ్ చేశానంటే సో మీరు రెఫర్స్ అయితే చేసుకొని సో టోటల్ అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకొని 100% మీకు ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ రెఫర్స్ చేసుకోలేకుండా కానీ మనకు 50 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గూగుల్ అథెంటికేషన్ మనకు కంప్లీట్ చేసుకోని చెప్తుంది. సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేసిన సో వీళ్ళు ఒక కీ అయితే ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ అథెంటికేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ మనకు ప్లే స్టోర్లో కూడా అయితే ఉంది. అక్కడ నుంచి మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఏ సెటప్ కీ అని ఉంటుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేసి అకౌంట్ నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ మనకు నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా కీ ఏదైతే ఉందో సో ఆ కీ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ కీ అయితే పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో యాడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా ఇక్కడ ఆ కోడ్ అయితే కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. సో ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ లాగిన్ కంప్లీట్ అయితే అయింది. అండ్ ఇక్కడ మనకు మళ్ళీ సైన్ అప్ అయితే అంటే లాగిన్ అయితే అడుగుతుంది. లాగిన్ అయితే అవుదాం. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ అథెంటికేషన్ నుంచి సంబంధించిన ఒక సెక్యూరిటీ కోడ్ అయితే అడుగుతుంది. ఆ సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి గూగుల్ అథెంటికేషన్కి సంబంధించిన కోడ్ అయితే ఇక్కడ రిసీవ్ అయితే అయింది. సింపుల్గా ఇక్కడ ఎంటర్ చేసిన సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసాం. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు యాప్ అయితే ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం సింపుల్గా ఐఎన్ఆర్ అయితే సెలెక్ట్ చేసిన ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా పైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ 575 రూపీస్ అయితే ఉన్నాయి. 575 రూపీస్ అయితే ఎంటర్ చేసిన దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసాం. ఇక్కడ మళ్ళీ మనకు గూగుల్ అథెంటికేషన్ సంబంధించిన కోడ్ అయితే అడుగుతుంది. సో ఎందుకు మనకు ఇన్నిసార్లు అడుగుతుంది అంటే మనకు సో ఈ గూగుల్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసే మనకు 100% సెక్యూర్గా అయితే ఉంటుంది. అంటే మనకు ఎలాంటి హ్యాక్ చేయడం కానీ అండ్ ఎలాంటి మనీ లాస్ అవ్వడం కానీ ఇలా అయితే ఉండదు. సో ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మనకు అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు వచ్చింది. సింపుల్గా ఇక్కడ హిస్టరీలో అయితే వెళ్దాం. హిస్టరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు ప్రాసెసింగ్లో అయితే ఉంది. సో ఈ ప్రాసెసింగ్లో ఉండే అమౌంట్ వచ్చేసి మనకు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చామో సో అందులో క్రెడిట్ అవ్వడానికి మ్యాక్సిమంగా మనకు హాఫ్ అన్ అవర్ కన్నా పట్టవచ్చు. లేదంటే మనకు సో మ్యాక్సిమంగా మీకు 5 hours అయితే అప్ టు 5 hours అయితే పడుతుంది. సో 5 hours తర్వాత చెక్ చేసుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో మీరు రెఫర్ చేసుకుంటే 100% ఎక్కువగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ మనకు 200 ప్రాఫిట్ ఉంటుంది, 300 ప్రాఫిట్ కూడా అయితే ఉంటుంది. మీరు ఎంతమందికి రెఫర్ చేయగలిగితే. ఏమాక
మీకు 100% మీకు కూడా ప్రాఫిట్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు 50 రూపీస్ నుంచి 80 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఒక 2 రెఫర్స్ చేసుకున్నా కానీ మీకు 100%గా మ్యాక్సిమంగా మీకు 80 రూపీస్ నుంచి వచ్చేసి మీకు 200 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 2 ఆర్ 3 రెఫర్స్ చేసుకున్నా కానీ. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే 100% ట్రై చేయండి. మీకు పేమెంట్ వచ్చేసి 100%గా అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించిన విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్పాను, ఎలా విత్డ్రా చేయాలనేది. అండ్ మీరు రెఫర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా మీ సెక్షన్ అయితే ఉంటుంది కదా. సో ఆ మీ సెక్షన్లో అయితే వచ్చేయండి. మీ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫరల్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి అతను కూడా మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి కేవైసీ కంప్లీట్ చేశారు. సో మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకు FBT టోకెన్స్లో అయితే వస్తుంది. దాన్ని మనం సెల్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. 100% మనకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.